వైఎస్ఆర్ కడప జిల్లా పొద్దుటూరులో మీడియా సమావేశం నిర్వహించారు. పొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికార పార్టీ బాస్ కనుసన్నల్లోనే పొద్దుటూరులో ఇసుక అక్రమ రవాణా, పేకాట, గ్యాంబ్లింగ్ విచ్చలవిడిగా జరుగుతుందని అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విపరీతమైన దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. అంగన్వాడీ కార్యకర్తలు గత 11 రోజులుగా నిరసనలు తెలియజేస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి అన్నారు. అటవీ శాఖకు సంబంధించిన వారు ఇసుక తోలుతున్నారని తెలిసి వారేదో అక్కడికి పోయి వాళ్ళను ఇసుక ట్రాక్టర్ను పట్టుకునే దానికి ప్రయత్నం చేస్తే దాంట్లో వీళ్ళు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు యూనిఫామ్ వేసుకొని పోయినప్పటికీ కూడా వాళ్ళు బండిని నిలబెట్టకుండా పోతూ ఉండే సందర్భంలో వాడు తప్పించుకొని పోవాలనే దాంట్లో వీళ్ళ జీపును తగిలించి జీపుకు నష్టం కలగజేసి కూడా పారిపోవడం జరిగింది. కానీ నిన్న డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఈ కేసును బయటికి రాకుండా చేయాలనే ప్రయత్నంలో చాలా వరకు వాళ్ళు కంప్లైంట్ ఇవ్వకుండా కూడా ఉన్నారు. మీరు పత్రికా విలేకరులు కొంతమంది ఏదో జరిగింది కదా అని వాళ్ళతో మాట్లాడిన మీదటనే ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేసేది మంజునాథ్ అనేతని ఒకతని మంజునాథ్ అనేతని మీద ఏదో ట్రాక్టరు డ్రైవర్ మీద ఒక కేసు పెట్టి చేతులు దులుపుకున్నారు. కాబట్టి మన ప్రజాప్రతినిధి ఎస్పీ గారి దగ్గరికి పోయి సుమారు ఒక 50-60 మందిని పిలుచుకొని పోయి మట్కా, ఇసుక అక్రమ రవాణా, క్రికెట్ బెట్టింగులు, ఎలాంటి జూదాలు లేకుండా, ఇసుక రవాణా లేకుండా ప్రొద్దుటూరు మొత్తం కంట్రోల్ చేయమని చెప్పి ఎస్పీ గారికి చెప్పడము, లోకల్ పోలీస్ అధికారులకు అందరికీ చెప్పినప్పటికీ కూడా ఆయన చెప్పిన 1 రోజు 2 రోజులు కూడా ఈ ఇసుక రవాణా కానీ, ఈ క్రికెట్ బెట్టింగులు కానీ, ఇసుపెటాకులు కానీ, మట్కా కానీ, గుట్కా కానీ ఆగడం లే, నిరంతరం అప్పటికంటే ఇంకా ఎక్కువగా కొనసాగుతున్నాయి. ఇవన్నీ కూడా ప్రజాప్రతినిధి అండదండలతో జరుగుతున్నాయి. ప్రజాప్రతినిధి అండదండలు ఉండబడిన పోలీస్ అధికారులందరూ కూడా ప్రభుత్వానికి సంబంధించిన వాహనాలను ఢీకొట్టి మనుషులను చంపే విధంగా వాళ్ళు ప్రవర్తించినా కూడా వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకునే పరిస్థితి ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ లేదు. వాళ్ళకు పూర్తి లైసెన్స్ ఇచ్చినారు. వాళ్ళు తోలుకునే అక్రమ రవాణాకు కానీ, జూదాలకు కానీ, క్రికెట్ బెట్టింగులకు కానీ ప్రతి ఒక్కదానికి మట్కా, గుట్కా ప్రతి ఒక్కదానికి కూడా లైసెన్స్ ఇచ్చినారు. ఆ పరిస్థితిలో పొద్దుటూరు పరిస్థితి ఉంది. ఉద్యోగస్తులు కొంతమంది ఇక్కడ ఈ డిపార్ట్మెంట్లకు సంబంధించిన వాళ్ళు ఉద్యోగం చేయాలంటే కూడా భయపడే పరిస్థితుల్లో ఉన్నాయి. ఎందుకంటే మాకేదో రక్షణ లేదనే పరిస్థితుల్లో కూడా కొంతమంది చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఏదో ఆయన ప్రజాప్రతినిధి పోయి ఏం లేకుండా చేస్తానని ఏం చేసినాడు? అంగన్వాడీ కార్యకర్తలు దాదాపు 10 రోజుల నుంచి సమ్మె చేస్తూ ఉన్నారు. ఆ సమ్మెలో భాగంగా ఏదో ప్రజాప్రతినిధులకు సంబంధించి వారు కానీ, డిపార్ట్మెంట్కు సంబంధించిన వాళ్ళ కానీ వాళ్ళ దగ్గరికి పోయి ఏదో ఒక వాళ్ళకు సానుభూతి మాటలు చెప్పి ఏదో కొంత మేరకు జీతాలు పెంచుదాం, మీరు సమ్మె విరమించండి